మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 10వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, తల్లి ప్రేమ ఎలాగైతే తన చంటి బిడ్డను ఆదరిస్తుందో నేను మిమ్మును ఆదరిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, బిడ్డ తల్లి మధ్య ఉన్నటువంటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకున్న ఎడల మనకు దేవుడు పట్ల, దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకం మొత్తము నువ్వు అందముగా, కంటికి ఇంపుగా, చూడటానికి ముద్దుగా ఉన్నప్పుడు ప్రతివారు నీ దగ్గరికి వచ్చి ముద్దులాడతారు. అదే నీవు నీ యొక్క దేహములో, నీ యొక్క శరీరములో బలహీనత ఉన్నప్పుడు నిన్ను దగ్గరకు చేర్చుకునేవారు కానీ, దగ్గరతో పట్టించుకునేవారు కానీ ఎవ్వరూ ఉండరు. ఎందుకనగా నీవు అందంగా లేవు, బలహీనతతో ఉన్నావు. నీవు నీ జీవితంలో సంతోష గానములు, ఆనంద సంతోషములు నీ దగ్గర ఉన్నప్పుడు అనేకులు నీ చుట్టూ ఉంటారు, నీ వెంట ఉంటారు, నీకు తోడుగా ఉంటారు, నిన్ను మావాడే అంటారు. ఒకవేళ నీ జీవితము గనక ఏ విషయంలోనైనా సితికిపోయిన స్థితిలో ఉంటే నిన్ను ఆదరించేవారు ఉండరు, నిన్ను ప్రేమించేవారు ఉండరు, నీ దగ్గరకు తీసుకునేవారు ఉండరు, దగ్గరకు చేర్చుకునేవారు ఉండడు. దేవుని ప్రేమ చెబుతుంది, తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటుంది. తల్లి మరి ఇంకేమి చేస్తుంది అనగా, తల్లి తన బిడ్డ అప్పటి వరకు మంచిగా ఉండి ఉయ్యాల తొట్టులో, తనకి ఇవ్వబడి ఉయ్యాల తొట్టులో పోరుండి బాత్రూము లెట్రూము 2 తను చేసుకుని ఒళ్ళంతా రాసుకుని ఉంటే అప్పటి వరకు ముద్దులాడినటువంటి వారు, అప్పటి వరకు నిన్ను ఎత్తుకున్నటువంటి వారు అందరూ తృణీకరిస్తారు, నీ ఎత్తుకు వచ్చేవారే ఉండరు. ఎందుకనగా నీకు అంటినది అపవిత్రత, నీకంటినది అసహించుకునేది గనుక వారు దూరంగా వెళ్ళిపోతారు. తల్లి అయితేనే దగ్గరకు తీసుకుని శుభ్రంగా చేతులతో కడిగి సరిచేసి మరలా తను ఏ విధమైనటువంటి ఆకారాన్ని, అందాన్ని కలిగి ఉన్నాడో అదే అందానికి తీర్చిదిద్దుతుంది. ప్రియ సహోదరుడా, నా యేసయ్య ఈ ఉదయకాలమందు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. తల్లి ఆదరించినట్లు ఆదరించుట అనగా ఏమనగా, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు తల్లి ప్రేమతో మన ప్రేమను పోలుస్తూ, ఈ జీవితంలో ఈరోజు నువ్వు ఏ మచ్చనైతే అంటించుకుని ఉన్నావో, ఆర్థిక సమస్యలతో ఉండి ఆర్థికంగా కృంగిపోతూ అప్పుల వారు నిన్ను చుట్టముడుతూ నువ్వు తీసుకున్నటువంటి అప్పును సక్రమంగా ఇవ్వలేవు, సక్రమముగా అప్పు తీసుకుంటే సక్రమంగా నీవు సరిగా ఇవ్వలేవు అని నీ పేరు అపకీర్తితో నిండి ఉన్నదేమో, అపకీర్తి పాలవుతూ ఉన్నావేమో, అపకీర్తి పాలవుతూ బ్రతుకుతూ నీకు ఒక మచ్చ నీ మీద పడి ఉన్నదేమో. అందరూ నిన్ను చూసి నిన్ను అసహించుకునే స్థితిలోనే ఉన్నారు తప్ప నిన్ను ప్రేమించే స్థితిలో ఎవ్వరూ లేరేమో. అయితే అందరూ నీకు దూరంగా నడుస్తున్నారేమో, దూరంగా ఉంటున్నారేమో. ఒకప్పుడు నీ చేత్తో నీ దగ్గర తీసుకొని నీ పట్ల ప్రేమ ఉన్నట్టు నటించినటువంటి వ్యక్తులు ఈ రోజున నీవు అంటించుకోకూడదని అంటించుకోగానే నీకు దూరంగా బ్రతుకుతూ ఉన్నారేమో. వారెవ్వరూ పట్టించుకోకపోయిన నువ్వు పట్టించుకును జీవము గల దేవుడు, జీవము గల తండ్రి దగ్గరకు తీసుకుని నిన్ను ఆదరించి ప్రేమించి నీలో ఉన్న సమస్త కలుషమును
తుడిచివేయటానికి, కడిగివేయటానికి ఈ ఉదయకాలమందు నీకు ఈ మాటలు వినిపించున్నాడు ప్రియ సహోదరుడా. అలాగే నీ జీవితంలో అనారోగ్యం అనేది ఉన్నదేమో, నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు పడకూడనటువంటి మచ్చలు పడుతూ ఉన్నావేమో, చదువుకి సరైన ఉద్యోగం లేక, నీతో పాటు చదివిన సమయంలో నీవే నీ సహోదరులను, నీ స్నేహితులను ప్రోత్సహించి వారిని బలపరిచి వారిని ఒక స్థితిలోనికి రావటానికి నీ యొక్క సహాయ సహకారాలు అందించి వారు ఉన్నతమైన స్థితిలో ఉంటే, నీవు లెస్సని చెప్పినటువంటి వ్యక్తులే, నీవు బోధించినటువంటి వ్యక్తులే ఈ రోజున నీకు సరైన ఉద్యోగం లేకపోవటాన్ని బట్టి నిన్ను తృణీకరిస్తూ నీ మీద ఉన్నటువంటి ఆ మచ్చను బట్టి అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారేమో. సహోదరుడా, నా యేసయ్య అంటున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మీకు పడ్డ ప్రతి మచ్చను బాల్య దశలో ఉన్న తల్లి ఎలాగైతే కడిగి శుద్ధి చేస్తుందో నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను, మీలో ఉన్న సమస్త కలుషమును తీసివేస్తానని దేవదేవుడు అంటున్నాడు. గనుక అట్టి దేవదేవుని, అట్టి ప్రేమ కలిగిన తండ్రిని నీ హృదయాన్ని ఆయనకు సమర్పణ చేసుకో, ఆయన చిత్తానుసారంగా నడుచుకో. అప్పుడు ఆయన నిన్ను సమస్తమైనటువంటి మంచి ఈవులను నీకు ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. నువ్వు నమ్మి ఆయన యందు విధేయత చూపి బ్రతుకుతాను అంటే నాతో కలిసి ప్రార్థించు. నీవు ఏ స్థలమందున్నా నీవు కూడా ప్రార్థన చేసుకొని దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని పొందుకుని కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభా, నీ బిడ్డలైన వారు ఎందరూ ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి కృప చూపి నడిపించి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడే నెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.